హలో హాయ్, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఏంటంటే గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890. ఇది దాని తర్వాత మారి 1956లో ఇది హిందూ మైనారిటీ అండ్ గార్డియన్స్ యాక్ట్ కిందకి వచ్చింది. ఇది ఏంటి అంటే ఒక భార్యాభర్త పెళ్ళైన తర్వాత వాళ్ళకి సహజంగా సంతానం పుడతారు. ఆ తర్వాత భార్యకి భర్తకి డిఫరెన్సెస్ వచ్చి డైవర్స్ తీసుకుంటే పిల్లలు ఎటు వెళ్ళాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు దగ్గరలో ఉన్న మాలాంటి లాయర్స్ని అప్రోచ్ అవుతే మేము మీకు సరైన సలహాలు ఇస్తాము. నార్మల్గా ఇలాంటి కేసెస్లో పిల్లలు చాలా మటుకు తల్లి దగ్గరే ఉండిపోతారు. అలాంటప్పుడు తండ్రికి కూడా ఈక్వల్ రైట్ ఉంటుంది అన్న విషయం చాలామందికి తెలియదు. పిల్లవాడికి ఐదేళ్ళు దాటిన తర్వాత తండ్రే ఫస్ట్ న్యాచురల్ గార్డియన్ అవుతారు. ఈ విషయం చాలామందికి తెలియదు. తెలియక చాలామంది తండ్రులు వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. సో మీరు మాలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అవుతే కనుక మీకు చైల్డ్ కస్టడీ కింద వారం కానీ లేకపోతే నెల కానీ ఫస్ట్ మీకు చైల్డ్ విజిటేషన్ రైట్స్ ఇప్పిస్తాం. ఆ తర్వాత ఆ తల్లి సరిగ్గా చూసుకోవట్లేదు అని మీరు భావిస్తే కోర్టులో చైల్డ్ కస్టడీ కేసు వేసి పర్మనెంట్గా కూడా చైల్డ్ మీరు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏ తల్లి అయితే తన విడిపోయిన భర్త మంచోడు కాదు, సరిగ్గా చూసుకోలేడు అని తెలిస్తే ఆ చైల్డ్ కస్టడీ పిటిషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనము ఎట్లా ఫేస్ చేయాలి కోర్టులో అన్నది కూడా మీకు సలహాలు ఇస్తాము. ఇచ్చి పిల్లవాడు మీ దగ్గరే ఉండేటట్టు కూడా చేస్తాము. సో ఇటు మదర్ కానివ్వండి అటు ఫాదర్ కానివ్వండి ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళ దగ్గరే పిల్లవాడు ఉండేటట్టు మనం ట్రై చేయొచ్చు. సో ఇది చాలామందికి తెలియక ఆ పిల్లవాడిని అలాగే వదిలేసి చూస్తానికి కూడా నాకు ఛాన్స్ లేదేమో అనుకుని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు అది తెలుసుకోండి. డెఫినెట్గా తండ్రికైనా తల్లికైనా డెఫినెట్గా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. తండ్రికి 5 years దాటిందో తండ్రికి ఎక్కువ రైట్స్ ఉంటాయి. ఒకవేళ తండ్రి కరెక్ట్ కాదు నేను ఇవ్వను నా పిల్లోని అనిపిస్తే అప్పుడు ఆ రైట్స్ తల్లికి కూడా వస్తాయి. సో ఈ కేస్ టు కేస్ మనం డిస్కస్ చేసుకొని పిల్లోడు ఎవరి దగ్గర ఉండాలి అన్నది మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం కేసు ఫైట్ చేయొచ్చు. సో మీరు కనుక మమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటుంటే ఈ విషయం మీద కానీ వేరే ఏ న్యాయ సలహాల పరంగా మేము మమ్మల్ని రీచ్ అవ్వాలనుకున్నా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ పైన వాట్సాప్ కానీ మెసేజ్ కానీ కాల్ ద్వారా డెఫినెట్గా మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.